డేటా సెంటర్ అంటే ఏదో తెలియదనే విషయమే ఆయనే ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టుకున్నాడు. గూగుల్ డేటా సెంటర్ అంటే తెలియని వ్యక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలియని వ్యక్తి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సరైన అవగాహన లేని వ్యక్తి నేను వాటి గురించి తెచ్చాను అని చెప్తే అంతకన్నా ఆశాస్పదం మరేముండదు. ప్రజలు కూడా వాటిని గమనిస్తున్నారు. వీటి నుంచి ఆయన చేత ఆ పరిపక్వత నుంచి అవగాహన రాహిత్యంలోంచి బయటపడడం కోసం, ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇవాళ అభివృద్ధి జరుగుతోంది. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటున్న నేపథ్యంలో కూడా కేంద్ర సహకారంతో రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ సమాంతరంగా తీసుకెళ్తుంటే ఒక సానుకూల వాతావరణం సమాజంలో నెలకొన్న నేపథ్యంలో వాటి నుంచి దృష్టి మరల్చడం కోసం ఏదో ఒకటి చెప్పడం, వీటి చూడడం తీసుకురావడం, లేకపోతే మాదిగనని చెప్పి మాట్లాడడం, నవ్వుతుంటే కూడా ప్రజలంతా నవ్వుతున్నారు. మరి అర్థం కావట్లేదా, లేకపోతే అదో రకమైన మానసిక స్థితిలో ఉన్నారా, అలౌకికానందం పొందుతున్నారో నాకు తెలియదు. కానీ ప్రజలంతా నవ్వుతున్నారు. బయట రాష్ట్రాలకు పోతే, నేను ఎన్నికల సందర్భంగా బయట రాష్ట్రాలకు పోతే నవ్వుతున్నారు. ఏంటది, ఏమైనా మాట్లాడుతున్నాడు, అది ఏమన్నా ఉందా లేదా ఎక్కడన్నా చూపించండి అని. విశాఖపట్నం దగ్గరలో, ఆ తాడేపల్లి కాకుండా విశాఖపట్నం దగ్గరలో వస్తే మంచి హాస్పిటల్ ఈ మధ్య పెట్టాను, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా కూడా చేస్తున్నాం, అవి కూడా చూపిస్తాం.